చాప్టర్ 17 ద మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పేసి మనం 16th చాప్టర్లో మనం డిస్కస్ చేసాం. ఇండిపెండెన్స్ ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఆ సిచ్యువేషన్స్ అన్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇండిపెండెన్స్ రాగానే మనం దేన్ని ఫాలో అయ్యి ఒక గవర్నమెంట్ అనేది రన్ అవ్వాలి, ఒక నేషన్ అనేది రన్ అవ్వాలి, దాన్ని మనం కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకేనా? కాన్స్టిట్యూషన్ బేస్ మీదే మనకి నేషన్ అనేది, గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఒక ఇండిపెండెంట్ నేషన్ ఫామ్ అవ్వగానే ఆ నేషన్కి ఒక కొత్త కాన్స్టిట్యూషన్ అనేది కావాలి. సో ఇండియాకి అట్లాంటి కాన్స్టిట్యూషన్ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో రివిజిటింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. టు బిగిన్ విత్, read chapter 13 in class 8 social studies textbook and complete the following tasks regarding the Indian constitution. మీకు 8th క్లాస్లో ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి వచ్చిందంట. సో దాంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఆ చాప్టర్ చదివి ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయమని చెప్తున్నారు. సో మీకు ఐడియా ఉంటే చెప్పండి. సమ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయటంలో సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు అనేది మీకు ఏమైనా తెలుసా? కొంచెం గట్టిగా చెప్పండి, నాకు క్లియర్గా వినిపించట్లేదు. ఓకే, అందరూ రెస్పాండ్ అవ్వండి. ఒకళ్ళు మాత్రమే ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంబేద్కర్ సార్. ఇంకా ఇంకెవరన్నా తెలుసా మీకు? అక్కడ 4 బ్లాంక్స్ ఇచ్చారు. ఇక్కడ అంటే 4 మెంబర్స్. మీకు ఎవరన్నా ఐడియా ఉన్నారా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా మంది ఉన్నారు కాన్స్టిట్యూషన్ని తయారు చేయడంలో. బట్ నోటబుల్ పీపుల్ ఎవరు అంటే ఫస్ట్ బిఆర్ అంబేద్కర్, మనకి అందరికీ తెలిసిన వాళ్ళే, చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. నెక్స్ట్ బిఎన్ రావు, నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా? మెయిన్గా వీళ్ళందరూ ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేయటంలో చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఓకేనా? బిఆర్ అంబేద్కర్, బిఎన్ రావ్ అండ్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, ఆ బ్యాంక్స్లో ఫిల్ చేసుకోండి. నేను తర్వాత ఈ పీడిఎఫ్ని మీకు పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ది, వాట్ ఆర్ ద బేసిక్ ఐడియల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇట్స్ ప్రియాంబుల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్, ఐడియల్ అన్నా ప్రిన్సిపల్ అన్నా ఒకటే. బేసిక్ ప్రిన్సిపల్స్, అది నమ్మే బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? ప్రియాంబిల్లో చెప్పినట్టు బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబిల్ గురించి తెలుసా? తెలీదా? తెలీదు సార్. ఓకే, సో రెస్పాండ్ అవ్వటం అంటే ఇదే. వెంటనే తెలుసు తెలీదు ఏదో ఒకటి చెప్పాలి. అట్లా వెంటనే చెప్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది లెసన్. లేదు చెప్పకుండా మీరు సాగతీశారంటే లెసన్ కూడా చాలా రోజులు పడుతుంది. సో ప్రియాంబిల్ గురించి తెలియదు అన్నారు. ప్రియాంబిల్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ప్రియాంబిల్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఉంటే ఒక బుక్ ఉంది అనుకోండి, ఆ బుక్కి మనకి ప్రీఫేస్ అని ఉండిద్ది. ఇప్పుడు మీ దగ్గర సోషల్ టెక్స్ట్ బుక్ ఉందా? టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేసి పెట్టుకోండి మీ దగ్గర. అండ్ లెసన్ నేను చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఫాలో అవుతూ వినండి. ఓకే, సో ఏ టెక్స్ట్ బుక్ ఉన్నా కూడా, ఏ బుక్ ఉన్నా కూడా మనకి ప్రీఫేస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఆ ప్రీఫేస్ని ప్రియాంబిల్ అని కూడా అంటాం. ఈ ప్రియాంబిల్లో ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్లో చెప్పిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఏమైతే ఉంటాయో, కాన్స్టిట్యూషన్ అంటే ఒక 1000 పేజీలో ఎన్నో ఉండొచ్చు. బట్ ఆ 1000 పేజీల్లో ఉండే మొత్తం సమరీని ఒక 4-5 లైన్స్లో పెట్టాలి అంటే ఎట్లా పెడతామో అదంతా ప్రియాంబిల్లో ఉంటుంది. ఓకేనా? ఓవరాల్ సమరీ అనేది ప్రియాంబిల్లో ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఓవరాల్ సమరీ అనేది ప్రియాంబిల్లో ఉంటుంది. అది బుక్కి ప్రిఫేస్ లాంటిది. జస్ట్ ప్రియాంబిల్ చదవంగానే ఈ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి,
అని మనకు అర్థం అవుతాయి. సో మన ఇండిపెండెంట్ ఇండియా కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ప్రియాంబుల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏమన్నారు అంటే ప్రియాంబుల్, ద ప్రియాంబుల్ కెన్ బి రిఫర్డ్ టు యాజ్ ద ప్రిఫేస్ విచ్ హైలైట్స్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, దీని యొక్క ప్రిఫేస్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రిఫేస్ అంటే తెలుసు కదా, బుక్కి మనకి స్టార్టింగ్లో ప్రిఫేస్ అనేది ఉంటుంది. విచ్ హైలైట్స్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్, ఎంటైర్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ప్రియాంబుల్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ది ఇండియా యొక్క ప్రియాంబుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ ఇది. జాగ్రత్తగా చూడండి, మీకు ప్రియాంబుల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి యాక్చువల్గా ఈ 10th క్లాస్ ఏజ్ కల్లా, బట్ తెలీదు అన్నారు. మన ప్రియాంబుల్ అన్న తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. ఓకేనా, ఇది నీ యొక్క ప్రిఫేస్, కాన్స్టిట్యూషన్ యొక్క ప్రిఫేస్ ఇది. కాన్స్టిట్యూషన్లో బేసిక్ ఐడియల్స్ ఏంటి, బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేవి దీంట్లో చెప్తారు. దీన్ని కొంచెం అర్థం చేసుకుందాం లైన్ టు లైన్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రజలమైన మేము మా సొంతగా, వేరే వాళ్ళ హెల్ప్ ఏమీ లేకుండా మా సొంతగా కొత్త ఇండియాని క్రియేట్ చేసుకున్నాము. ఆ కొత్త ఇండియా ఫాలో అయ్యే రూల్స్ ఇది. ఓకేనా, ఆ కొత్త ఇండియా ఎట్లాంటిది అంటే సోవర్జిన్. సోవర్జిన్ అంటే ఏంటి అంటే, అప్పటి వరకు మనకి ఇండియా బ్రిటిష్ కంట్రోల్లో ఉంది, అంటే సోవర్జిన్గా లేదు. సోవర్జిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే వేరే ఎక్స్టర్నల్ కంట్రోల్ ఏమీ లేకపోతే దాన్ని సోవర్జిన్ అంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను మీనింగ్స్ ఇచ్చాను ప్రతిదానికి. సోవర్జిన్ అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎక్స్టర్నల్ కంట్రోల్ కానీ ఉండదు, మనల్ని మనమే కంట్రోల్ చేసుకుంటాం. ఓకేనా, అట్లా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యొక్క కంట్రోల్ లేకపోతే ఆ కంట్రీని సోవర్జిన్ కంట్రీ అంటాం. నెక్స్ట్ సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే మనం ఇదివరకు 13th చాప్టర్ 14th చాప్టర్ విషయంలో యుఎస్ఎస్ఆర్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. సోషలిస్ట్ అంటే కమ్యూనిజంకి సోషలిజంకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని చెప్పుకున్నాం. సోషలిజం అంటే ఏం లేదు, గవర్నమెంట్ కంట్రోల్లో కొన్ని ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, కొన్ని ఇండస్ట్రీస్, ఇట్లాంటివి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. వాటి నుంచి వచ్చిన ప్రాఫిట్ని ప్రజల కోసమే ఖర్చు పెడుతూ ఉంటుంది గవర్నమెంట్. ఓకేనా, అండ్ దీంతో పాటు ప్రజలకు కూడా కొంత ఫ్రీడమ్ అనేది ఉంటుంది, వాళ్ళు ఓన్గా ఒక బిజినెస్ పెట్టుకొని ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది సోషలిజంలో. బట్ కమ్యూనిజం అనేది ఏంటి అంటే కంప్లీట్ కంట్రోల్, ఎవ్రీథింగ్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ఎకనామీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ప్రతి ఇండస్ట్రీస్ ఇవన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కదా, వాటికి వచ్చిన ప్రాఫిట్స్ని ప్రజలకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దీన్ని కమ్యూనిజం అంటాం. బట్ సోషలిజం అంటే ఏంటి అంటే కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎకనామీ అండ్ కొన్ని ఇండస్ట్రీస్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉంటాయి అండ్ వాటి ప్రాఫిట్ని ప్రజలకి ఖర్చు పెడతారు. బట్ ప్రజలకి కూడా వాళ్ళు సొంతగా కొన్ని ఫ్యాక్టరీస్ కట్టుకోవడానికి, ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది సోషలిజంలో. కమ్యూనిజంలో ఆ ఫ్రీడమ్ ఉండదు. అర్థమైందా అందరికీ సోషలిజంకి కమ్యూనిజంకి డిఫరెన్స్? Yes, sir. నెక్స్ట్ ఇది సెక్యులర్ అంటే ఏంటి అంటే ఒక్క రిలీజియన్కి సంబంధించింది కాదు. మనం పోయినసారి చెప్పుకున్నాము ఇండియా ఫస్ట్ నుంచి ఎట్లా ఫీల్ అవుతుంది అంటే ఇండియా కేవలం ఒక రిలీజియన్కి సంబంధించింది కాదు, హిందూస్కి సంబంధించింది కాదు, ముస్లిమ్స్కి సంబంధించింది కాదు, ఓవరాల్గా అందరికీ సంబంధించింది. ఓకేనా, రిలీజియన్కి అతీతంగా ఉంటుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది.
దాన్నే మనం సెక్యులర్ అంటాం. సెక్యులర్ అంటే ఏంటి అంటే డస్ నాట్ బిలాంగ్ టు ఏ సింగిల్ రిలీజన్. ఒక సింగిల్ రిలీజన్కి సంబంధించింది కాదు ఇండియా. ఓకేనా? కొన్ని కంట్రీస్ ఉంటాయి కేవలం ఒక రిలీజన్ మాత్రమే డామినేట్ చేస్తూ ఉంటుంది వాటిలో. సో ఆ గవర్నమెంట్ కూడా ఆ రిలీజన్ యొక్క గవర్నమెంట్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. బట్ ఇండియాలో డామినేటింగ్ పాపులేషన్ హిందూస్ అయినా కూడా ఇండియా అనేది హిందూ కంట్రీ కాదు. ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ, అంటే ఏ రిలీజన్కి సంబంధించిన కంట్రీ కాదు. ఓకే, నెక్స్ట్ ఇది డెమోక్రటిక్. డెమోక్రసీ అంటే మీనింగ్ ఏంటి? ఎవరికైనా తెలుసా డెమోక్రసీ అంటే మీనింగ్ ఏంటో? రెస్పాండ్ అవ్వండి. తెలుసా తెలీదా డెమోక్రసీ అంటే మీనింగ్? పీపుల్స్ రూల్. పీపుల్స్ రూల్ 2 wordsలో బాగా చెప్పావు. బట్ క్లియర్గా చెప్పాలి అంటే ఏంటి అంటే మనల్ని ఎవరు రూల్ చేయాలి అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. ఓట్ చేసుకొని ఎలక్ట్ చేసుకునే రైట్స్ మనకు ఉంటే దాన్ని డెమోక్రసీ అంటాం. మనల్ని ఎవరు రూల్ చేయాలో మనమే ఓట్ చేసుకొని ఎలక్ట్ చేసుకునే రైట్ ఉంటే మనకి దాన్నే డెమోక్రసీ అంటాం. ఇప్పుడు ఇండియాకి డెమోక్రసీ ఉంది కదా, మన సీఎం ఎవరు కావాలి, మన పిఎం ఎవరు కావాలి, వీళ్ళందరికీ మనమే ఓట్ వేసుకొని మనమే రిప్రజెంట్ చేసుకుంటాం. సో దీన్ని డెమోక్రసీ అంటాం. నెక్స్ట్ ఇది రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే ఏంటి అంటే సో చెప్పాను ఫస్ట్ డే కాబట్టి అలౌ చేస్తున్నాను. 5 o'clock కల్లా స్టార్ట్ కావాలి. 15 minutes లేట్ అయింది ఫస్ట్ డేనే. సో రిపబ్లిక్ అంటే ఏంటి అంటే తెలుసా ఎవరికన్నా? రిపబ్లిక్ అంటే ఏంటి అంటే జనరల్గా కింగ్స్ కనుక పరిపాలిస్తూ ఉన్నారనుకోండి ఒక కంట్రీని, ఒక కింగ్ చచ్చిపోగానే ఆ పవర్ అంతా ఎవరికి వెళ్తుంది? హలో, పీపుల్. కింగ్ చనిపోగానే పవర్ మొత్తం పీపుల్కి వెళ్ళదు. కింగ్ వాళ్ళ వాళ్ళ కొడుకుకి కొడుకు కానీ వెళ్తుంది. కింగ్ వాళ్ళ మనవడికి కానీ వెళ్తుంది. ఓకేనా? జనరల్ మోనార్కీలో ఒక కంట్రీని ఒక కింగ్ పరిపాలిస్తుంటే ఆ కింగ్ చనిపోతే ఆ పవర్ అంతా ఆ కింగ్ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ మనవడికి కానీ వెళ్తుంది. హైరార్కీ, ఇన్హెరిటెన్స్ అనేది జరుగుతుంది. బట్ రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక లీడర్ చనిపోయినప్పుడు, ఒక లీడర్ యొక్క టర్మ్ అయిపోయినప్పుడు లేదా చనిపోయినప్పుడు పవర్ అనేది వాళ్ళ కొడుకు వాళ్ళ తాతయ్యకు వెళ్ళదు. ఒక కొత్త లీడర్ని మనమే ఎలక్ట్ చేసుకుంటాం మళ్ళీ. రిపబ్లిక్ అంటే మీనింగ్ అది. ఓకేనా? ఇన్హెరిటెన్స్ అనేది ఉండదు, వంశపారంపర్యంగా పవర్ వెళ్ళిపోవడం అనేది ఉండదు. దాన్నే రిపబ్లిక్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ యొక్క మీనింగ్స్ అని అర్థమైనాయి కదా. సో ఇండియా అనేది ఇట్లా ఉంటుందంట, సోవర్జిన్గా, అంటే ఎక్స్టర్నల్ కంట్రోల్ ఏమీ లేకుండా, వేరే దేశాలు దీన్ని కంట్రోల్ చేయకుండా ఉంటుంది. సోషలిస్ట్ అంటే మనం చెప్పుకున్నాం, గవర్నమెంట్ అనేది కొన్ని ఫ్యాక్టరీస్ని లేదా కొన్ని ఆస్పెక్ట్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ప్రజలకి కూడా వాళ్ళ ఆస్పెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి ఫ్రీడమ్ ఉంటుంది. నెక్స్ట్ సెక్యులర్, ఒక రిలీజన్కి సంబంధించింది కాదు. డెమోక్రటిక్, మన రిప్రజెంటేటివ్స్ని మనమే ఓట్ చేసుకొని ఎన్నుకోవచ్చు, దాన్ని డెమోక్రసీ అంటాం. రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే వంశపారంపర్యంగా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, కొత్త వాళ్ళని మనమే కొత్త వాళ్ళకి పవర్ ఇస్తూ ఉంటాం, అంతా మన చేతుల్లో ఉంటుంది. దీన్నే రిపబ్లిక్ అంటాం. సో ఇండియా అనేది ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉండి ఇండియాలో ఉండే ప్రజలకి ఏమేం ఫెసిలిటీస్ కల్పిస్తుందో చూడండి. అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, న్యాయం ఎట్లా ఉంటుంది అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, ఈ 3 టైప్ ఆఫ్ జస్టిస్లు కల్పిస్తుంది అంట. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. లిబర్టీ అంటే ఫ్రీడమ్. యాక్చువల్గా లిబర్టీ అన్న ఫ్రీడమ్ అన్న ఒకటే. లిబర్టీ ఆఫ్ థాట్, మనం ఏం ఆలోచిస్తాం అనే దానికి మన ఫ్రీడమ్ ఉంది. ఒకళ్ళు ఏమి వచ్చి నువ్వు ఇంతే ఆలోచించాలి, నువ్వు ఇట్లానే బిహేవ్ చేయాలి అని చెప్పేసి ఏం చెప్పరు. ఓకేనా? సో మనం ఏం ఆలోచిస్తాం అనే దానికి మన ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మన థాట్స్ ఏంటి అనే వాటికి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉంది. బిలీఫ్, మనం ఏమి నమ్ముతాము అనే దానికి కూడా మనకి ఫ్రీడమ్ ఉంది.
మన ఫెయిత్ అండ్ వర్షిప్, మన రిలీజియన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఫ్రీగా చూస్ చేసుకోవచ్చు. ఎవరో మనల్ని కంట్రోల్ చేయరు ఆ విషయంలో. సో ఈ విషయాల్లో మనకి ఫ్రీడమ్ అనేది ఉంది. లిబర్టీ అన్నా ఫ్రీడమ్ అన్నా ఒకటే. సో ఫ్రీడమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రతి దాంట్లో మనకి ఫ్రీడమ్ లేదు, ఓకేనా. మనకి ఫ్రీడమ్ అనేది ఉంది, బట్ కాన్స్టిట్యూషన్కి తగ్గట్టు మనం నడుచుకోవాలి. కాన్స్టిట్యూషన్కి తగ్గట్టు నడుచుకున్నంతసేపు మనకి ఫ్రీడమ్ ఉంటుంది. బట్ వన్స్ నువ్వు కాన్స్టిట్యూషన్కి లాకి వ్యతిరేకంగా నడుచుకుంటావో అప్పుడు ఈ ఫ్రీడమ్ మొత్తాన్ని, నీ లిబర్టీ మొత్తాన్ని తీసేస్తారు. మనకు తెలిసిందే కదా, వీళ్ళొక జైల్లో వేసారంటే మనకి ఫ్రీడమ్ తీసేసినట్టే కదా. సో ఫ్రీడమ్ ఎంతవరకు ఉంటుంది అంటే నువ్వేమైనా చెయ్యి, అది కాన్స్టిట్యూషన్కి తగ్గట్టు ఉంటే గనక నీకు ఫ్రీడమ్ ఉంటుంది, లేదు అంటే ఫ్రీడమ్ ఉండదు. ఓకే. జస్టిస్లో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. సోషల్ అంటే ఏంటి? సామాజిక పరంగా జస్టిస్ అంటే ఈక్వాలిటీ, ఇట్లాంటివి సోషల్ జస్టిస్ అని చెప్పుకుంటాం. ఈ జస్టిస్ అనే పదం గురించి తర్వాత బాగా డిస్కస్ చేయగలుగుతాం. ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ లెసన్లో జస్టిస్ గురించి ఇంకా బాగా చూద్దాం. జస్టిస్కి ఈక్వాలిటీకి డిఫరెన్స్ ఏంటి అనేది. నెక్స్ట్ది ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అందరికీ, ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈక్వాలిటీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రెటర్నిటీ, అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఫ్రెటర్నిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే సోదర భావం, బ్రదర్హుడ్ అని చెప్తాం కదా, సోదర భావం. అందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం అనే ఫీలింగ్తో ఉండడం. ఈ ఫెటర్నిటీ అనే ఫీలింగ్ని ప్రమోట్ చేస్తారంట ఇండియా యొక్క పీపుల్ అందరిలో. దీన్ని ప్రమోట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అండ్ ప్రతి ఇండివిజువల్ యొక్క డిగ్నిటీని కాపాడుతాము, దేశం యొక్క యూనిటీని, ఇంటిగ్రిటీని కాపాడుతాం అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. యూనిటీ అన్న, ఇంటిగ్రిటీ అన్న చాలా దగ్గర మీనింగ్ ఉంటుంది. యూనిటీ అంటే ఏంటి అంటే ప్రజలందరూ, అన్ని రీజన్కి సంబంధించిన ప్రజలు అందరం ఒకే నేషన్కి సంబంధించిన వాళ్ళం అనే ఫీలింగ్తో ఉంటుంది యూనిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే ఇండియా ల్యాండ్ ఏదైతే ఉందో అది మొత్తం ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది, అది డివైడ్ అయ్యి వేరే వేరే పవర్స్ కంట్రోల్లో ఉండదు. దాన్ని ఇంటిగ్రిటీ అంటాం. అర్థమవుతుంది కదా. ఇండియా యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో అది ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది, అది డివైడ్ అయ్యి వేరే వేరే కంట్రోల్స్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఫామ్ అయిన టైంలో మనం చూసినట్లయితే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని టూ ఉన్నాయి. టూ మేజర్ పవర్ రీజన్ కంట్రోల్ ఉంది అక్కడ. బట్ ఇక్కడ అట్లా లేదు, మొత్తం ఇండియా యొక్క కంట్రోల్లోనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి ఉంది. కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 26th day of November 26, 1949 రోజు హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంటున్నాము ఈ 26th November 1949లో అని చెప్పేసి చెప్తున్నారు మన ప్రియాంబిల్లో. సో అందరికీ ప్రియాంబిల్ అర్థమైందా? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందన్న. అర్థమైంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇదంతా ఎందుకు చెప్పాను, ఇక్కడ వాట్ ఆర్ ద బేసిక్ ఐడియల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇట్స్ ప్రియాంబిల్. ప్రియాంబిల్లో చెప్పిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ఐడియల్స్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ అసలు మన ప్రియాంబిల్ ఏంటి అనేది మనకు తెలియాలి కదా. సో ఆ ప్రియాంబిల్ గురించి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఎవరో ఒకళ్ళు. వాట్ ఆర్ ద బేసిక్ ఐడియల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇట్స్ ప్రియాంబిల్? సోషలిజం, కమ్యూనిజం, రిపబ్లిక్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఇంటిగ్రిటీ. చాలా వాటికి కరెక్టే, బట్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కమ్యూనిజం కాదు,
మన ఇండియా ఫాలో అయ్యేది కమ్యూనిజం కాదు. సోషలిజం కమ్యూనిజం చాలా డిఫరెంట్. నేను జస్ట్ సోషలిజం గురించి చెప్పేటప్పుడు కమ్యూనిజం అని చెప్పాను, బట్ ఇండియా కమ్యూనిజంని ఫాలో అవ్వదు, కేవలం సోషలిజంని ఫాలో అవుతుంది. సో సోషలిజం అంటే ఏంటో చెప్పండి. అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి సోషలిజం అంటే ఏంటో. సౌమ్య, అఫ్రీన్. అంటే కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. గవర్నమెంట్ వచ్చిన మనీతో అందరికీ సమానంగా పంచుతుంది పీపుల్ అందరికీ. మనం ఏదైనా బిజినెస్ కి కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా ఫ్రీడమ్ ఇస్తుంది. పీపుల్ కి కూడా ఫ్రీడమ్ ఉంటుంది సోషలిజం. బట్ కమ్యూనిజంలో ఒక పర్సన్ వెళ్ళి నేను బిజినెస్ పెట్టుకుంటాను అంటే పెట్టుకోనివ్వరు. బిజినెసెస్ కానీ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అన్ని గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. ఓకేనా, అందరూ గవర్నమెంట్ కిందే పనిచేయాలి. వచ్చిన ప్రాఫిట్ని అందరికీ ఈక్వల్గా పంచుతుంది గవర్నమెంట్. దాన్ని కమ్యూనిజం అంటాం. సోషలిజం అంటే మనకి కూడా ఫ్రీడమ్ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి, దాని నుంచి ప్రాఫిట్ తీసుకోవడానికి. గవర్నమెంట్ కూడా కొన్ని ఫ్యాక్టరీస్ పెడుతుంది, ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా, సో సోషలిజం అంటే అది. సో బేసిక్ ఐడియల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ది సోవర్జినిటీ. సోవర్జినిటీ అంటే వేరే వాళ్ళ కంట్రోల్ కింద లేము, మా కంట్రోల్, వేరే వాళ్ళు ఎవ్వరూ మమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు, దాన్ని సోవర్జినిటీ అంటాం. నెక్స్ట్ది సోషలిజం, ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం సోషలిజం అంటే ఏంటో. నెక్స్ట్ది సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఒక రిలీజియన్కి సంబంధించిన వాళ్ళం కాదు, అన్ని రిలీజియన్స్ కలిసిమెలిసి ఉంటాం. ఓకే, ఇండియా అనేది ఒక రిలీజియన్కి సంబంధించిన నేషన్ కాదు. నెక్స్ట్ది డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి, మన లీడర్స్ని మనమే ఓట్ చేసుకొని ఎలక్ట్ చేసుకుంటాం, దాన్ని డెమోక్రసీ అంటాం. నెక్స్ట్ది రిపబ్లికన్ అంటే ఏంటి, రిపబ్లికన్ అంటే ఏంటో చెప్పండి. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు ఎవరు? ఇట్లా ఉంటే చాలా కష్టం. ఇన్హెరిటెన్స్ లేకుండా ఎవరైనా ఎక్స్పైర్ అయితే మళ్ళీ మనమే ఎలక్ట్ చేసుకుంటాం. యా, ఇప్పుడు మోనార్కీలో ఉన్నట్టు వంశపారంపర్యంగా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఒక లీడర్ టర్మ్ అయిపోయినప్పుడు లేకపోతే అతను చనిపోయినప్పుడు ఒక కొత్త ఎలక్టివ్ని మనమే రిప్రజెంట్ చేసుకుంటాం, దీన్నే రిపబ్లికన్ అంటాం. నెక్స్ట్ జస్టిస్, న్యాయం అండ్ ఫ్రీడమ్. లిబర్టీ అంటే ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ. ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే సోదరభావం. ఇండియాకి సంబంధించిన పీపుల్ అందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అనే ఫీలింగ్, దాన్ని ఫ్రెటర్నిటీ అంటాం. నెక్స్ట్ది హ్యూమన్ డిగ్నిటీ. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ డిగ్నిటీ వాళ్ళకు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. ఓకేనా, హ్యూమన్ డిగ్నిటీ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎవరికైనా తెలీదా? ప్రైవసీ అంటే ఏంటి అంటే కొన్ని విషయాలు మనం పబ్లిక్లో చేస్తాం, కొన్ని విషయాలు మనం ప్రైవేట్గానే చేయాలి. ఓకేనా, ఆ ప్రైవేట్గా జరిగే విషయాల్ని పబ్లిక్కి తెలియకుండా గవర్నమెంట్ అనేది కాపాడాలి. అట్లా కాపాడితేనే హ్యూమన్ డిగ్నిటీని కాపాడినట్టు. ఓకేనా, దాన్ని హ్యూమన్ డిగ్నిటీ అంటాం. నెక్స్ట్ది యూనిటీ, అందరూ కలిసిమెలిసి ఉండటం. అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. నేషన్ అనేది స్ప్లిట్ అయిపోకుండా మొత్తం యునైటెడ్గా ఒకే దానిలాగా ఉండటం. ఏరియా పరంగా, రీజియన్ పరంగా ఇట్లా స్ప్లిట్ అయిపోకుండా నేషన్ మొత్తం ఒకే విధంగా ఉండటాన్ని ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశ్మీర్ అనేది స్ప్లిట్ అయిపోతాను అంటుంది అనుకో, ఇంటిగ్రిటీ దెబ్బతిన్నట్టు. కాశ్మీర్ స్ప్లిట్ అయిపోయి ఒక కొత్త నేషన్ లాగా ఫామ్ అవుతాను అంటుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ దెబ్బతింటున్నట్టు. ఓకేనా, అట్లా ఇంటిగ్రిటీ దెబ్బతినకుండా కాపాడుకుంటా అని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద బేసిక్ ఐడియల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇవన్నీ మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్కి అందరికీ కనీసం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఇవన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ది ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ది థర్డ్ టాస్క్ ఏంటో చూద్దాం. రీడ్ ద 2 preambles along with the Indian preamble and see how they are similar or different.
remember each constitution also reflects political events around the making of their nations. Try to relate to the political events that may have influenced the thought that went into the constitution. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్తో పాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవండి, దాని యొక్క ప్రియాంబిల్ చదవండి. ఇండియన్ ప్రియాంబిల్తో పాటు నేపాల్ అండ్ జపాన్ ఈ 2 కంట్రీస్ యొక్క ప్రియాంబిల్స్ కూడా ఇచ్చున్నారు. ఇవి కూడా చదవండి. ఇది చదివి సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అనేది చూడండి. నెక్స్ట్ది ప్రతి కాన్స్టిట్యూషన్ని తయారు చేయడంలో ప్రతి ప్రియాంబిల్లో కూడా ఆ కాన్స్టిట్యూషన్ని తయారు చేసే టైంలో జరిగిన సిచ్యువేషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఆ టైంలో జరిగిన పొలిటికల్ ఈవెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ రాసిన కాన్స్టిట్యూషన్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ మీద మనకి ఆటమ్ బాంబ్స్ వేశారని చెప్పేసి మనకు అందరికీ తెలిసిన విషయమే. హిరోషిమా నాగసాకిలో ఆటమ్ బాంబ్స్ వేశారని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని తర్వాత జపాన్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు. ఓకేనా? వాళ్ళ కాన్స్టిట్యూషన్లో మెయిన్గా మనకు కనిపించేది ఏంటో తెలుసా? వరల్డ్ పీస్. అంటే వాళ్ళు ఆ బాంబ్స్ వల్ల అంత ఇంపాక్ట్ అయ్యారు కాబట్టి వెంటనే వాళ్ళు రాసిన కాన్స్టిట్యూషన్లో ఆ ఈవెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ బాంబ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చదువుతాం కదా, అప్పుడు మనకు అర్థం అవుతుంది. సో ఇట్లా ప్రతి నేషన్లో చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుందో లేదో చూడండి అని చెప్పారు. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబిల్ చూసాము. దాంట్లో సోవర్జినిటీ అంటే బ్రిటిష్ వాళ్ళ రూల్ కింద మేము ఇప్పటి వరకు ఉన్నాం, కానీ ఇప్పటి నుంచి ఎవరి కంట్రోల్లో లేము అనేది ఫస్ట్ పాయింట్. ఓకేనా? సో పొలిటికల్ ఈవెంట్, ఇండిపెండెన్స్ అనే పొలిటికల్ ఈవెంట్ని రిప్రజెంట్ చేసింది. మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబిల్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా షార్ట్గా, సింపుల్గా అండ్ నీట్గా ఉంటుంది. బట్ మిగతాయి కూడా చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. నెక్స్ట్ నేపాల్ యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబిల్. నేపాల్ ఇంటీరియం కాన్స్టిట్యూషన్ ప్రియాంబిల్ 2007. ఓకేనా? ఇక్కడ నేను చెప్పపోయినా మీరు అడగాల్సిన డౌట్స్ ఏంటి అంటే ఇంటీరియం అంటే మీనింగ్ ఏంటి, ఇంటీరియం అంటే ఏంటి అంటే మెయిన్ కాన్స్టిట్యూషన్ రాకముందు ఫస్ట్ నేపాల్లో మోనార్కీ అనేది ఉండేది. అంటే ఒక కింగ్ నేపాల్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ నేపాల్ తర్వాత పీపుల్ అందరూ ఫైట్ చేసి చాలా కష్టపడి డెమోక్రసీని తీసుకొచ్చారు. అంటే కింగ్ని తీసేసి వాళ్ళ గవర్నమెంట్ని వాళ్ళే ఎలక్ట్ చేసుకునేటట్టు సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నారు. బట్ కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక 1000 పేపర్స్ కాన్స్టిట్యూషన్ ఫ్యూచర్ జనరేషన్స్ మొత్తం ఫాలో అవ్వాల్సిన ఒక లాని క్రియేట్ చేయడానికి నిజంగా చాలా రోజులు పడుతుంది. సో ఆ టైం పట్టే వరకు ఒక ఇంటీరియం కాన్స్టిట్యూషన్ని అంటే ఒక టెంపరరీ కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దాన్ని ఇంటీరియం అంటాం. ఇట్లా టెంపరరీగా ఒక ఒరిజినల్ది రాకముందు టెంపరరీగా ఉంచేదాన్నే మనం ఇంటీరియం అంటాం. ఓకేనా? సో ఇట్లాంటిది ప్రతిదీ కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకవేళ నేను చెప్పపోతే కనుక మీరే అడగండి. సో నేపాల్ యొక్క ఇంటీరియం కాన్స్టిట్యూషన్ ప్రియాంబిల్ 2007లో ఇది ఇచ్చారంట. అదేంటో చూద్దాం. The sovereignty and state authority inherent people of Nepal, respecting the people's mandate expressed in the favor of democracy, peace and progression through historical struggles and people's movements launched by the people of Nepal at various times since before 2007 to till the date. ఇప్పటి వరకు పీపుల్ అనేవాళ్ళు అంటే నేపాల్ యొక్క పీపుల్ చాలా ఉద్యమాలు ఇవన్నీ చేశారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. దేనికోసం? డెమోక్రసీ కోసం. సో దాన్ని డెమోక్రసీ కోసం అండ్ పీస్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యారు. దాని గురించి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ప్లెడ్జింగ్ టు అకాంప్లిష్ ద ప్రోగ్రెసివ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కంట్రీ రిలేటింగ్ టు క్లాస్, ఎథనిసిటీ, రీజియన్ అండ్ జెండర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని పీపుల్ ఎంత స్ట్రగుల్ అయ్యారు, డెమోక్రసీ కోసం ఎంత ఫైట్ చేశారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రామిస్ చేస్తున్నాం. కొత్త ఈ సొసైటీని, సోషల్ స్ట్రక్చర్ని రీస్ట్రక్చర్ చేస్తాం, కొత్తగా చేస్తాము.
ఎట్లా చేస్తాము అంటే మేము కొత్తగా ప్లాన్ చేసేదాన్ని బట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేటట్టు చూస్తాము. ఓకేనా? నెక్స్ట్ది ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫుల్ కమిట్మెంట్ టు డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ నార్మ్స్ ఇంక్లూడింగ్ ద కాంపిటేటివ్ మల్టీ-పార్టీ డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, civil liberties, fundamental rights, human rights, adult franchise, periodic elections, complete freedom of press, independent judiciary, and concepts of rule of law. ఫుల్ కమిట్మెంట్ ఇస్తాము, మేము ఇట్లాంటి డెమోక్రటిక్ వాల్యూస్ని పెట్టుకుంటామని చెప్పేసి. ఆ డెమోక్రటిక్ వాల్యూస్ మేము ప్రామిస్ చేసే డెమోక్రటిక్ వాల్యూస్ ఏంటి అంటే కాంపిటేటివ్ మల్టీ-పార్టీ డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో జరుగుతున్నట్టే మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ పార్టీస్లో మనం ఎవరినో ఒకరిని ఎలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాంపిటేటివ్ అంటున్నారు. కాంపిటేటివ్ మల్టీ పార్టీ డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. డెమోక్రసీ ఏంటి? మనమే ఓట్ చేసుకొని మన రిప్రజెంటేటివ్స్ని ఎలెక్ట్ చేసుకుంటాం, దాన్ని డెమోక్రసీ అంటాం. ఇట్లాంటి దాన్ని పెట్టాలని మేము ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం. నెక్స్ట్ సివిల్ లిబర్టీస్ పీపుల్కి ఇవ్వాలి. సివిల్ లిబర్టీస్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఇట్లాంటి బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సివిల్ లిబర్టీస్ అంటాం. ఫండమెంటల్ రైట్స్ మనకు అందరికీ తెలిసిందే. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఓకేనా? నెక్స్ట్ది రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు జస్టిస్, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ది హ్యూమన్ రైట్స్ బేసిక్ రైట్స్ కొన్ని ఉంటాయి. ఓకేనా? వాళ్ళని ఎవరు టార్చర్ చేయకూడదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, వాళ్ళు బతకడానికి వాళ్ళకి ఒక రైట్ ఉంది. ఓకేనా? ఎవ్వరు వాళ్ళని టార్చర్ చేయకూడదు, ఇట్లా డిగ్నిటీతో బతకడానికి వాళ్ళు ప్రతి హ్యూమన్ బీయింగ్కి రైట్ ఉంటుంది. వాటిని హ్యూమన్ రైట్స్ అంటాం. నెక్స్ట్ది అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి అంటే మనం డెమోక్రసీ గురించి మాట్లాడుకున్నాం కదా. డెమోక్రసీ అంటే ఏంటి? మనమే ఓట్ చేసుకొని మన రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటాం. అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఎవరైతే అడల్ట్ పీపుల్ ఉంటారో, అంటే 18+, ఇండియాలో అడల్ట్ అంటే ఎవరు? 18+. ఇట్లా అడల్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓట్ చేసే హక్కు ఉండడాన్ని అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియా ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నామో అప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓన్లీ 10% ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి మాత్రమే రైట్ టు ఓట్ అనేది ఉంది. ఓకేనా? అట్లా ఉండకూడదు. అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఒక ఏజ్ దాటిన ప్రతి ఒక్కరికి ఓటింగ్ చేసే రైట్ ఉండాలి, దాన్ని అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. నెక్స్ట్ది పీరియాడిక్ ఎలక్షన్స్ అంటే 5 yearsకి ఒకసారి, 3 yearsకి ఒకసారి, 6 yearsకి ఒకసారి, ఇట్లా ఏదో ఒక పీరియడ్ పెట్టుకొని ఆ ప్రతి పీరియడ్కి అంటే ఆ టైం అయిపోగానే మళ్ళీ కొత్త ఎలక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇట్లా పీరియాడిక్ ఎలక్షన్స్ ఉంటాయి. కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. అప్పటి వరకు నేపాల్ అనేది కింగ్ యొక్క కంట్రోల్లో ఉందని చెప్పుకున్నాం కదా. సో ఇట్లా కింగ్ యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ కింగ్ ఏది చెప్తాడో అదే ప్రెస్లో రిలీజ్ అవ్వాలి. కింగ్కి వ్యతిరేకంగా ఇట్లా ప్రెస్లో రిలీజ్ అయితే ఒప్పుకోరు, అంటే ప్రెస్కి ఫ్రీడమ్ లేదు అప్పటి వరకు. బట్ వన్స్ ఆ కింగ్ని ఓవర్థ్రో చేసిన తర్వాత కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. నెక్స్ట్ది ఇండిపెండెంట్ జ్యుడిషరీ. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇండియాలో లాకి అంటే కోర్టులకి గవర్నమెంట్కి సంబంధం ఉండదు. చూడండి, ఈ కోర్ట్స్, ఈ జ్యుడిషరీ అంటాం, లా కోర్ట్స్, వీటిని జ్యుడిషరీ అంటాం. జ్యుడిషరీకి గవర్నమెంట్కి సంబంధం ఉండదు. గవర్నమెంట్ ఏదన్నా తప్పు చేసినా కూడా ఈ జ్యుడిషరీని పనిష్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా జ్యుడిషరీ అనేది గవర్నమెంట్కి ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ కింగ్ యొక్క రూల్లో ఎట్లా ఉంటుంది? కింగ్ యొక్క కంట్రోల్లోనే ఉంటుంది జ్యుడిషరీ కూడా. కింగ్ ఏది చెప్తే అదే న్యాయం అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ అట్లా కాదు, రూలర్స్ యొక్క కంట్రోల్లో జ్యుడిషరీ అనేది ఉండదు, అది ఇండిపెండెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. నెక్స్ట్ది గ్యారంటీ ద బేసిక్. ఇవన్నీ ఫుల్ కమిట్మెంట్తో ఇవన్నీ పెట్టడానికి ట్రై చేస్తున్నాం కాన్స్టిట్యూషన్లో అని చెప్తున్నారు. గ్యారంటీ ద బేసిక్ రైట్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ నేపాల్ టు మేక్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ దెమ్ on their own and to take part in a free and fair election
to the Constituent Assembly in an environment without fear. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే, మేము ఇంకా కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయలేదు, కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేస్తాము, ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాము, ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఆ కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేయాలి అని ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం. ఇంతవరకు బాగానే ఉంది. కాన్స్టిట్యూషన్ ఇంకా ప్రిపేర్ చేయలేదు కదా, సో ఎవరో ఒకళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయాలి. ఓకేనా. అట్లా కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేసే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. ఓకేనా. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని పీపులే ఎన్నుకోవాలి. పీపుల్ ఎట్లా ఎన్నుకున్నారంటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ద్వారా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏ భయము లేకుండా ఎన్నుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. పుట్టింగ్ డెమోక్రసీ, పీస్, ప్రాస్పెరిటీ, ప్రోగ్రెసివ్ సోషియో ఎకనామిక్ transformation and sovereignty, integrity, independence and prestige of the country in the center. ఈ ఐడియల్స్ అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని డెమోక్రసీని, పీస్ని, ప్రాస్పెరిటీని, ప్రోగ్రెసివ్ సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదల ఉండటం నేషన్కి, వీటిని దృష్టిలో పెట్టుకొని, సోవర్జినిటీ అంటే వేరే వాళ్ళ కంట్రోల్లో మనం లేము, మనల్ని మనమే రూల్ చేసుకుంటున్నాం, దాన్ని సోవర్జినిటీ అంటాం. ఇంటిగ్రిటీ, ఇండిపెండెన్స్ అండ్ ప్రెస్టేజ్ ఆఫ్ ద కంట్రీ యొక్క గౌరవాన్ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిక్లేరింగ్ నేపాల్ యాజ్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లికన్ స్టేట్ అపాన్ డ్యూలీ అబాలిషింగ్ ద మోనార్కీ. నేపాల్ని ఫెడరల్ అంటే మన రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫెడరలిస్ట్ అంటారు. డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ స్టేట్ బై అబాలిషింగ్ మోనార్కీని అబాలిష్ చేసి మేము ఒక ఫెడరల్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ స్టేట్ లాగా ఫామ్ అయ్యామని చెప్పేసి చెప్తున్నారు, డిక్లేర్ చేస్తున్నారు. హియర్ బై డిక్లేర్ విత్ ఎ వ్యూ టు ఇన్స్టిట్యూషనలైజింగ్ ద అచీవ్మెంట్స్ మేడ్ త్రూ ద revolutions and movements till now, the promulgation of this interim constitution of Nepal, which has been made through a political understanding and to be in force until a new constitution is framed by Constituent Assembly. Promulgation అంటే ఏంటి అంటే అన్ని కలిపి పెట్టడం. ఓకేనా. ఇక్కడ ప్రజలు చాలా ఉద్యమాలు చేశారు అని చెప్పాం కదా, సో ఆ ఉద్యమాలన్నిటి తర్వాత ఫైనల్గా మేము కొత్త కాన్స్టిట్యూషన్ చేసుకునే ముందు ఈ ఇంటీరియం కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతాము ఆ కొత్త కాన్స్టిట్యూషన్ వచ్చే వరకు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. 2007లో ఈ ఇంటీరియం కాన్స్టిట్యూషన్ని మేము తీసుకుంటున్నాము. ఇది ఎప్పటి వరకు ఫోర్స్లో ఉంటుంది అంటే, ఇట్ విల్ బీ ఇన్ ఫోర్స్ అంటిల్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫ్రేమ్డ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎలక్ట్ చేసుకుంటారు ప్రజలు, అండ్ ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కొత్త కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసే వరకు ఈ ఇంటీరియం కాన్స్టిట్యూషన్, ఈ టెంపరీ కాన్స్టిట్యూషన్ని మేము ఫాలో అవుతూ ఉంటాం అని చెప్పేసి చెప్తున్నారు. సో నేపాల్ యొక్క ప్రియాంబిల్ అర్థమైందా మీకు? మీరు గమనించే ఉంటారు, ఇండియా ప్రియాంబిల్ యొక్క సింప్లిసిటీ అండ్ ఈ కంట్రీ యొక్క ప్రియాంబిల్ యొక్క టఫ్నెస్ ఏంటో అర్థమై ఉంటుంది. నెక్స్ట్ జపాన్ యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబిల్ చూద్దాం. 1946 అంటే ఇండియా కంటే ముందే వీళ్ళు కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబిల్ రాసుకున్నారు. హిరోషిమా నాగసాకిలో బాంబ్స్ పడింది ఎప్పుడో చెప్పండి, డేట్ గుర్తుందా? ఒక్కళ్ళు చెప్పినా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మనకి హిస్టరీ లెసన్స్ ఆల్రెడీ అయిపోయినాయి, 13th 14th లెసన్స్లోనే వచ్చినట్టుంది. 1945. గ్రేట్. 1945లో బాంబింగ్స్ జరిగినాయి. సో నేను ఇందాక చెప్పినట్టు ఆ బాంబింగ్స్ జరిగిన నెక్స్ట్ డే మనకి జపాన్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకున్నారు. కాబట్టి ఆ బాంబింగ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉంది అని చెప్పుకున్నాం. అదేంటో ఇప్పుడు గమనిద్దాం. We, the Japanese people, acting through our duly elected representatives in the national diet, determined that we shall secure for ourselves and our posterity the fruits of peaceful cooperation with all nations and the blessings of liberty throughout this land. అసలు ఫుల్ స్టాపే లేదు ఇక్కడ.
ఎక్కడ చెప్పాలో అర్థం కావట్లేదు. వి జపనీస్ పీపుల్ అయిన మేము మా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా పనిచేస్తున్నాము. యాక్టింగ్ త్రూ అవర్ డ్యూలీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద నేషనల్ డయట్. నేషనల్ డయట్ అంటే ఏంటి అంటే జపాన్ యొక్క పార్లమెంట్ని, ఇండియా యొక్క పార్లమెంట్ని పార్లమెంట్ అంటాం. మనకందరికీ తెలిసింది, పార్లమెంట్ ఆఫీస్ తెలుసు కదా అందరికీ. మన సెంట్రల్ మినిస్టర్స్ అందరు దాంట్లో ఉంటారు. సో ఇట్లా జపాన్ యొక్క పార్లమెంట్ని నేషనల్ డయట్ అంటాం. వి ద జాపనీస్ పీపుల్ యాక్టింగ్ త్రూ అవర్ డ్యూలీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద నేషనల్ డయట్. ఇట్లా మా పార్లమెంట్లో మా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా మేము పనిచేస్తున్నాము. దేనికోసం అంటే డిటర్మైన్ దట్ వీ షాల్ సెక్యూర్ ఫర్ అవర్ సెల్స్ అండ్ అవర్ పోస్టెరిటీ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ఫుల్ కోఆపరేషన్ విత్ ఆల్ నేషన్స్ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ లిబర్టీ త్రూ అవుట్ దిస్ ల్యాండ్. దేనికోసం పనిచేస్తున్నారు అంటే వాళ్ళు మాకు అండ్ మా పోస్టరిటీ అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి, మాకు మా ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ పక్క దేశాలతో, అదర్ నేషన్స్తో పీస్ఫుల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రూట్స్ని అండ్ లిబర్టీ యొక్క బ్లెస్సింగ్స్ని అంటే ఫ్రీడమ్ యొక్క బ్లెస్సింగ్స్ని మాకు మా పోస్టరిటీకి అంటే మాకు మా ఫ్యూచర్ జనరేషన్స్కి సెక్యూర్ చేయడానికి, మేము పొందడానికి అండ్ మా ఫ్యూచర్ జనరేషన్స్ ఈ బెనిఫిట్స్ పొందడానికి మేము డిటర్మైన్డ్గా పనిచేస్తూ ఉన్నాము. అర్థమైందా? ఈ సెంటెన్సెస్ కొంచెం టఫ్ సెంటెన్సెస్, దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం కష్టం, బట్ ట్రై చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే చెప్పండి, ఓకేనా? అండ్ రిజాల్వ్ దట్ నెవర్ అగైన్ షాల్ వి బీ విజిటెడ్ విత్ ద హారర్స్ ఆఫ్ వార్ త్రూ ద యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ ఈసారి గట్టిగా మేము నిర్ణయించుకున్నాము, రిజాల్వ్డ్ అంటే గట్టిగా నిర్ణయించుకున్నాము, నెవర్ అగైన్ వీ షాల్ బీ విజిటెడ్ విత్ ద హారర్స్ ఆఫ్ వార్ త్రూ ద యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్. మా గవర్నమెంట్ చేసే పనుల వల్ల మళ్ళీ మాకు ఏ వారు రాకుండా ఉండాలి, ఏ యుద్ధము మా దేశానికి రాకుండా ఉండాలని చెప్పేసి గట్టిగా దృఢంగా నిర్ణయించుకుని ఉన్నాం అని చెప్తున్నారు. డూ ప్రొక్లైమ్ దట్ సోవర్జిన్ పవర్ రిసైడ్స్ విత్ ద పీపుల్ అండ్ డూ ఫ్రెమ్లీ ఎస్టాబ్లిష్ దిస్ కాన్స్టిట్యూషన్. మళ్ళీ చెప్తున్నాము, మా కంట్రీ యొక్క పవర్ సోవర్జిన్ అంటే ఏంటి? వేరే దేశాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ కంట్రీ మీద లేదు. ఈ కంట్రీ యొక్క కంట్రోల్ ఈ కంట్రీ చేతిలోనే ఉంది. ఆ కంట్రోల్ కూడా సోవర్జిన్ పవర్ రిసైడ్స్ విత్ ద పీపుల్, ఆ పవర్ అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. అండ్ డూ ఫ్రెమ్లీ ఎస్టాబ్లిష్ దిస్ కాన్స్టిట్యూషన్, వీటన్నిటితో ఈ కొత్త కాన్స్టిట్యూషన్ని గట్టిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఈజ్ ఎ సాక్రెడ్ ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్. గవర్నమెంట్ అనేది సాక్రెడ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా ఎవరికన్నా? సాక్రెడ్ పవిత్రమైన అంటారు. పవిత్రమైన ఒక నమ్మకం ఉంది ప్రజలకి గవర్నమెంట్ అంటే. ద అథారిటీ ఫర్ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పీపుల్. ఆ గవర్నమెంట్ అనేది పీపుల్ నుంచే డిరైవ్ అయింది, ఓకేనా? పీపుల్లో నుంచే ఎవరో ఒకళ్ళు నామినేషన్ వేసి మేము ఎంపీగా నిలబడతాం, మేము ఎమ్మెల్యేగా నిలబడతాం అని చెప్పేసి చెప్తారు. అథారిటీ అనేది పీపుల్ నుంచే వచ్చింది అని చెప్తున్నారు. ద పవర్స్ ఆఫ్ విచ్ ఆర్ ఎక్సర్సైజ్డ్ బై ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. ఓకేనా? ఈ గవర్నమెంట్ యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ పవర్స్ అనేవి పీపుల్ ఎవరినైతే రిప్రజెంట్ చేస్తారో వాళ్ళకే ఉంటాయి ఆ పవర్స్. ఆ గవర్నింగ్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి పీపుల్ ఎలెక్ట్ చేసిన క్యాండిడేట్స్కి, పీపుల్ ఎలెక్ట్ చేసిన రిప్రజెంటేటివ్స్కి మాత్రమే ఆ గవర్నింగ్ పవర్స్ ఉంటాయి. అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ ఎంజాయిడ్ బై ద పీపుల్. ఈ టోటల్గా ఈ గవర్నెన్స్ వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అనేవి పీపులే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ది యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్ కైండ్ అపాన్ విచ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫౌండెడ్. ఈ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ మీద ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఫంక్షన్ అవుతుంది, రన్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. We reject and revoke all constitutions, laws, ordinances, and rescripts in conflict herewith. దీనికి ఆపోజిట్గా ఉండే ఏ కాన్స్టిట్యూషన్ కానీ, లాని కానీ, ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఆర్డర్ని మనం ఆర్డినెన్స్ అంటాం, ఓకేనా? సో
ఏ కాన్స్టిట్యూషన్ని కానీ, లాని కానీ, ఆర్డినెన్స్ని కానీ రీస్క్రిప్ట్. దీనికి రీస్క్రిప్ట్ అంటే అసలు ఈ పదాలు కొంచెం, రీస్క్రిప్ట్ అంటే రాసిన దాన్ని మళ్ళీ కొంచెం కరెక్ట్ చేసి రాస్తే దాన్ని రీస్క్రిప్ట్ అంటాం. ఓకేనా? సో ఇట్లా ఏ కాన్స్టిట్యూషన్స్ అయినా దీనికి అపోజ్ చేస్తూ ఉంటే ఇట్లా పీస్ఫుల్గా. జపాన్ యొక్క సోవర్జినిటీ అనేది ఫస్ట్ పాయింట్, అంటే వేరే వాళ్ళు ఎవరు జపాన్ని కంట్రోల్ చేయకూడదు అనేది ఫస్ట్ పాయింట్. ఓకేనా? జపాన్కి సోవర్జినిటీ ఉంది. నెక్స్ట్ది పీపుల్ యొక్క డెమోక్రసీ ఉంది జపాన్లో. ఈ 2 పాయింట్స్ని ఎవరైతే ఏ కాన్స్టిట్యూషన్ కానీ, లా కానీ, ఆర్డినెన్స్ కానీ, రీస్క్రిప్ట్ కానీ అపోజ్ చేస్తే వాటన్నిటిని మేము రిజెక్ట్ చేస్తున్నాం అండ్ రివోక్ చేస్తున్నాం. రిజెక్ట్ చేయటం అంటే మేము ఒప్పుకోము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది రివోక్ చేయటం అంటే ఇప్పటి వరకు జపాన్లో కనుక ఎట్లాంటి రూల్స్ కానీ, లాస్ కానీ ఏమన్నా ఉండి ఉంటే, ఇప్పుడు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ని అపోజ్ చేసే లాస్ ఇది వరకు ఉండి ఉంటే ఇప్పటి నుంచి వాటిని క్యాన్సిల్ చేస్తున్నాం అంటున్నారు. దాన్నే రివోకింగ్ అంటాం. We the Japanese people desire peace for all time and are deeply conscious of the high ideals controlling human relationship, and we have determined to preserve our security and existence, trusting in justice and faith of the peace-loving peoples of the world. ఇక్కడ ఏమంటున్నారు అంటే జపనీస్ పీపుల్ అయిన మేము పీస్ని బాగా కోరుకుంటున్నాం. ఓకేనా? మాకు బాగా నమ్మకం ఉంది. పీస్ అంటే పీస్ లవింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంది. అండ్ మా సెక్యూరిటీ అండ్ మా ఎగ్జిస్టెన్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఈ సెంటెన్స్ని, వాళ్ళు ఓల్డ్ వార్ వల్ల, ఆ బాంబ్స్ పట్టడం వల్ల ఎంతో నష్టాన్ని ఫేస్ చేశారు. దాన్ని ఇంకెప్పుడు రాకుండా ఉండటానికి వాళ్ళు ఇంత ఫీల్తో వాళ్ళు కాన్స్టిట్యూషన్ అనేది రాసుకున్నారు. ఓకేనా? సో వాళ్ళకి కావాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటి అంటే జపాన్ జోలికి ఇంకెవరు రాకూడదు, జపాన్ కూడా ఎవరి జోలికి మళ్ళీ వెళ్ళదు. ఓకేనా? వరల్డ్ పీస్ కోసం కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఎగ్జిస్టెన్స్ అనే పదం ఎంత దారుణమైన పదం అంటే చాలా డేంజరస్ పదం. ఎగ్జిస్టెన్స్ అనేది ఎప్పుడు వాడతాము? ఉనికి. ఎగ్జిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఉనికి. ఉనికి అనేది ఎప్పుడు వాడతాము అంటే చాలా దారుణమైన సర్కమ్స్టాన్సెస్లో మనం ఉనికి అనే పదాన్ని వాడతాం. ఉనికి అనే పదాన్ని వాడారు అంటే, సెక్యూరిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ అనే పదాన్ని వాడారు అంటే వాళ్ళు ఎంత భయపడి ఉంటారో ఆ బాంబ్స్ వల్ల మనకు అర్థమవుతుంది. ఓకేనా? మా సెక్యూరిటీ అండ్ మా ఉనికి, మేము ఉండడం, కనీసం బతికి ఉండడం అనేది మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. We desire to occupy an honored place in the international society, striving for the preservation of peace and the banishment of tyranny and slavery, oppression and intolerance for all time from the earth. We desire to occupy a honored place in international society. ఇంటర్నేషనల్ సొసైటీలో అన్ని కంట్రీస్ మధ్య ఒక మంచి హానరబుల్ ప్లేస్ మాకు కావాలి అని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ది స్ట్రైవింగ్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ పీస్. ప్రపంచ శాంతిని కాపాడటానికి మేము ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాము. శాంతిని కాపాడటంతో పాటు టైరనీ, స్లేవరీ, ఆపరేషన్ అండ్ ఇంటాలరెన్స్ వీటన్నిటిని బ్యానిష్ చేసేస్తున్నాం. బ్యానిష్ చేయటానికి, ఈ ప్రపంచం నుంచి వీటన్నిటిని తీసేయడానికి మేము ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాం. టైరనీ అంటే ఏంటి అంటే ప్రజల్ని టార్చర్ చేయటం, దాన్ని టైరనీ అంటాం. స్లేవరీ అంటే బానిసత్వం. ఆపరేషన్ అంటే డిస్క్రిమినేషన్ ద్వారా కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని వాళ్ళకి ఏమి హ్యూమన్ రైట్స్ లేకుండా చేస్తారు, దాన్ని ఆపరేషన్ అంటాం. ఇంటాలరెన్స్ అంటే మనం చూసాము, మా క్యాస్ట్ వాళ్ళే గొప్ప, మా దేశం వాళ్ళే గొప్ప, మిగతా వాళ్ళందరూ చాలా చెడ్డోళ్ళు అనే ఫీలింగ్నే మనం ఇంటాలరెన్స్ అంటాం. ఓకేనా? ఇట్లాంటి వాటన్నిటిని, టైరనీ అంటే టార్చర్, ప్రజల్ని టార్చర్ చేయటము, బానిసత్వం, ఆపరేషన్ అండ్ ఇంటాలరెన్స్ వీటన్నిటిని ఎర్త్ నుంచి, ప్రపంచం నుంచి తీసేయటానికి, పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి ఎల్లప్పుడూ మేము కష్టపడుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు. We recognize that all people of the world have the right to live in peace,
ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ వాంట్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రశాంతంగా బతకడానికి రైట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. భయం లేకుండా ప్రశాంతంగా బతికే రైట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రైట్ని మేము రికగ్నైజ్ చేస్తున్నాము, మేము గుర్తిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. We believe that no nation is responsible to itself alone, but the laws of political morality are universal. మేమేం నమ్ముతున్నామంటే ఒక నేషన్ అనేది ఇండివిజువల్ థింగ్ ఏం కాదు. ఒక నేషన్ మేమేదో బతికేస్తాం, మా పనులు మేము చూసుకుంటాం అంటే సరిపోదు. మనమందరం ఒక ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని నేషన్స్ ఈ పొలిటికల్ మొరాలిటీ అనేది ఏదైతే ఉందో అన్ని నేషన్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే మనం పీస్ఫుల్గా ఎగ్జిస్ట్ అవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 కంట్రీస్ ఉన్నాయనుకోండి. ఒక కంట్రీ ఏమో మేము పీస్ఫుల్గా ఉంటాం, మేము ఎవరిని కదిలించాం, ఎవరు మమ్మల్ని కదిలించి మాకండి అని చెప్తుంది అనుకోండి, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. సెకండ్ కంట్రీ వచ్చి మేము ఇట్లాంటివి ఏం పట్టించుకోం, మేము మీ మీద ఒక వార్కి వస్తామని చెప్పేసి ఈ కంట్రీ మీదకి వచ్చి ఒక 2-3 ఆటం బాంబులు వేసింది అనుకోండి, అప్పుడు లాస్ ఈ కంట్రీకే కదా. సో వీళ్ళు మంచిగా ఉన్నా కూడా ఈ పొలిటికల్ మొరాలిటీ, ఈ పొలిటికల్ మోరల్స్ అనేవి ఒక కంట్రీ ఫాలో అయితే సరిపోదు, అవి యూనివర్సల్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దట్ ఒబీడియన్స్ టు సచ్ లాస్ ఈజ్ ఇన్కంబెంట్ అపాన్ ఆల్ నేషన్స్ who would sustain their own sovereignty and justify their sovereign relationship with other nations. ఇప్పుడు సోవర్జినిటీ, ఇండియా సోవర్జిన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. అంటే వేరే వాళ్ళ కంట్రోల్ ఏది ఇండియా మీద లేదు, మమ్మల్ని మేమే రూల్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నాం. అంటే మా రైట్స్ మాకున్నాయి, వేరే వాళ్ళు ఎవరు మమ్మల్ని కంట్రోల్ చేసే ఆలోచనే ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాం ఇండియన్స్ని. అట్లనే వేరే కంట్రీ వాళ్ళు కూడా చెప్పుకుంటారు, వేరే వాళ్ళు ఎవ్వరూ మమ్మల్ని కంట్రోల్ చేయకూడదు, మమ్మల్ని మేమే కంట్రోల్ చేసుకుంటాం, మా పవర్స్ అన్నీ మా చేతుల్లోనే ఉన్నాయని చెప్పేసి వేరే కంట్రీ కూడా చెప్తారు. ఇప్పుడు మా పవర్స్ మా చేతుల్లో ఉన్నాయి అని చెప్పి ఒక కంట్రీ ఇంకొక కంట్రీ మీదకి యుద్ధానికి వెళ్ళిందంటే మీనింగ్ ఏంటి? వాళ్ళ సోవర్జినిటీని రెస్పెక్ట్ చేయనట్టే కదా. వాళ్ళ సోవర్జినిటీని మనం రెస్పెక్ట్ చేస్తే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళకూడదు, మన పనులేదో మనం చూసుకొని మెదలకుండా ఉండాలి. వేరే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాము అంటే వాళ్ళ సోవర్జినిటీని మనం రెస్పెక్ట్ చేయట్లేదు అన్నట్టు. వీళ్ళు ఏమంటున్నారు అంటే మీ సోవర్జినిటీని మీరు రెస్పెక్ట్ చేసుకున్నట్లయితే మా సోవర్జినిటీని కూడా రెస్పెక్ట్ చేయాలి, వేరే దేశాల యొక్క సోవర్జినిటీని కూడా రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. We, the Japanese people, pledge our national honor to accomplish the high ideals and purposes with all our resources. సో పైన చెప్పిన విషయాలన్నీ కూడా మేము మా గౌరవంగా భావిస్తాం, ఇవన్నీ కనుక మేము తాగలిగితే. ఓకేనా, మేము ప్రామిస్ చేస్తున్నాము వీటన్నిటి కోసం మేము మాకున్న రిసోర్సెస్ అన్నిటితో ఎప్పటికీ ట్రై చేస్తూ ఉంటాం అని చెప్పేసి. ఓకేనా, అర్థమైందా జపాన్ యొక్క ప్రియాంబుల్? అర్థం కాలేదు? ఓకే, మనకి ఇంత చదివినా కూడా ఫైనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే 2 థింగ్స్. వాళ్ళకి వరల్డ్ పీస్ కావాలి, వరల్డ్ పీస్ కావాలి. ఇంకెప్పుడు అట్లాంటి బాంబింగ్స్ ఏమి జరగకుండా ఉండటానికి, జపాన్లోనే కాదు వరల్డ్ వైడ్గా ఎక్కడ అట్లాంటివి జరగకుండా ఉండటానికి వాళ్ళు ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సోవర్జినిటీ అనేది వాళ్ళకి చాలా మెయిన్ ఇంపార్టెంట్. ప్రపంచంలో హ్యూమన్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉండాలి, రైట్ టు లివ్ అనేది వాళ్ళ ఇంపార్టెంట్ ఐడియల్. ఓకేనా, సో చాలా మంచి కాన్స్టిట్యూషన్, చాలా మంచి ఫీల్ ఉన్న ప్రియాంబుల్ యాక్చువల్గా జపాన్ది. మన ప్రియాంబుల్ చూస్తే ఏంటి అంటే ఫీల్ ఏమి ఉండదు, జస్ట్ ఒక పాయింట్స్ లాగా ఉంటుంది, జస్ట్ అట్లా ఉంటుంది. బట్ జపాన్ యొక్క ప్రియాంబుల్లో ఒక మంచి ఫీల్, వాళ్ళంతా ప్రాబ్లం ఫేస్ చేశారు, ఆటమ్ బాంబ్స్ యొక్క ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి ఆ బాధతో రాశారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకేనా, మీకు అనిపించింది అట్లా? హలో, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగారు, ఇంతటితో మనం చాలా చెప్దాం అనుకున్నాను బట్ అవ్వట్లేదు. What do you think is similar or different in political context of these nations?
వాట్ వర్ ద ఇమీడియట్ ప్రయర్ ఈవెంట్స్, హూ వర్ ద ప్రీవియస్ రూలర్స్. ఓకేనా. పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, ఈ కాన్స్టిట్యూషన్ని రాయకముందు సంఘటనలు ఏంటో డిస్కస్ చేయమన్నారు. మన ఇండియా విషయానికి వస్తే అప్పటి వరకు ఒక 200 years 100 years వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాము, చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అది పొలిటికల్ కాంటెక్స్ట్. ఆ ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఈ కాన్స్టిట్యూషన్ని మనం రాసుకున్నాం. ఓకేనా, అది పొలిటికల్ కాంటెక్స్ట్. నెక్స్ట్ ఏ కంట్రీ గురించి మాట్లాడుకున్నాం మనం? నేపాల్. గ్రేట్. అందరు నిద్రపోకుండా మేల్కొనే ఉన్నారా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా. ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీకు నిద్ర రాకుండా ఉంటుంది, అందుకే మాట్లాడించడానికి ట్రై చేస్తాం. సో మనం నెక్స్ట్ నేపాల్ గురించి మాట్లాడుకున్నాం. నేపాల్లో సిచ్యువేషన్ ఏంటి, ఒక కింగ్ ఉండేవాడు. 2007 టైంలో ప్రజలందరూ ఎన్నాళ్ళు బాగా కష్టపడి ఉద్యమాలు చేసి ఆ కింగ్ని తీసేసి కొత్త డెమోక్రసీని స్టార్ట్ చేసుకున్నారు. ఓకేనా. సో అది నేపాల్ యొక్క సిచ్యువేషన్ ప్రియాంబుల్ రాసుకునే టైంకి. నెక్స్ట్ జపాన్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, 1945లో హిరోషిమా నాగసాకి బాంబ్స్ జరిగినాయి, వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది. దాని వెంటనే జపాన్ యొక్క కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. ఆ వార్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ విచ్ ప్రియాంబుల్ రిఫర్స్ టు ద వర్డ్ జెండర్. ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి. ఈ 3 ప్రియాంబుల్స్ మనం చదువుకున్నాం. ఏ ప్రియాంబుల్లో మనకి జెండర్ అనే పదం ఉంది? ఫాస్ట్గా గుర్తుంది ఎవరికన్నా? అర్థమైందా క్వశ్చన్? నేపాల్ సార్. నేపాల్. గ్రేట్. మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ఉంటే ఈజీగా ఉంటుంది. నేపాల్ యొక్క కాన్స్టిట్యూషన్లో ఇక్కడ జెండర్ అనే పదం ఉంది. అప్పటి వరకు జెండర్ బేస్ మీద రిలీజన్ వల్ల ఎథనిసిటీ అండ్ క్లాస్, ఎథనిసిటీ అన్న క్యాస్ట్ అన్న ఒకే మీనింగ్ వస్తుంది యాక్చువల్గా. సో వీటన్నిటి బేస్ మీద అప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మేము సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్తున్నారు. సో అక్కడ జెండర్ అనే పదాన్ని వాడారు. నెక్స్ట్ విచ్ ప్రియాంబుల్ రిఫ్లెక్ట్స్ ద డిజైర్ ఫర్ పీస్. శాంతి కోసం జపాన్. ఓకే. హౌ ఆర్ పీపుల్ మూమెంట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రియాంబుల్. ప్రియాంబుల్లో పీపుల్ మూమెంట్స్ గురించి ఎలా చెప్పారు? యాక్చువల్గా నేపాల్ యొక్క ప్రియాంబుల్లో మనకి పీపుల్ యొక్క మూమెంట్స్ గురించి చెప్పారు, అంటే పీపుల్ యొక్క ఉద్యమాల గురించి చెప్పారు. వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు ఎన్నో సంవత్సరాల పాటు అని చెప్పేసి చెప్పారు. ఓకేనా. వాట్ ఈస్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ ఫర్ ప్రియాంబుల్స్ ఇన్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాస్ట్. సో మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. సిమిలారిటీ ఏంటి అంటే అప్పటి వరకు డెమోక్రసీ లేదు, అప్పుడు డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు అందరూ. డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇండియానేమో అప్పుడే ఒక ఇండిపెండెంట్ నేషన్ లాగా ఫామ్ అయింది. నెక్స్ట్ నేపాల్కి వచ్చేటప్పటికి అప్పుడే మోనార్కీ అనేది అబాలిష్ అయింది. నెక్స్ట్ జపాన్ ఏమో అప్పుడే ఒక వార్లో నుంచి బయటకు వచ్చింది. అప్పటి వరకు ఒక వార్ చేసింది జపాన్, అప్పుడే ఒక వార్లో నుంచి బయటకు వచ్చింది. వాట్ టైప్స్ ఆఫ్ ప్రామిసెస్ ఆర్ మేడ్ అప్ అబౌట్ ద ఫ్యూచర్ సొసైటీ ఇన్ 3 countries. ఈ 3 countries కూడా ఫ్యూచర్ సొసైటీకి ఏమేం ప్రామిస్ చేశారు చెప్పండి. ఇండియా ఏం ప్రామిస్ చేసింది సొసైటీకి? ప్రియాంబుల్ చదివారు కదా, ఇప్పుడు ఇది ఆన్సర్స్ అయిపోతే బాగోదు. ఇండియన్ పీపుల్కి ఇండియా ప్రామిస్ చేసేది ఏంటో చెప్పండి. సోవర్జినిటీనా? సోవర్జినిటీ అనేది అది ఒక ఐడియల్, అంటే ఇండియా యొక్క పవర్ వేరే వాళ్ళ కంట్రోల్ లేదు, మా కంట్రోల్లో ఉంది. అది పీపుల్కి ఏం ప్రామిస్ చేయట్లేదు కదా, అంటే పీపుల్కి ఏం ప్రామిస్ చేస్తుంది, పీపుల్కి ఉపయోగపడి ఏం చెప్తుంది అని. సోవర్జినిటీ కూడా జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, హ్యూమన్ డిగ్నిటీ, ఇవన్నీ. ఓకేనా. ఇవన్నీ ప్రామిస్ చేస్తుంది. వీటితో పాటు దేన్ని కోరుకుంటుంది అంటే మీరందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలి, అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళలాగా ఉండాలి, దాన్ని ఫ్రెటర్నిటీ అంటాం. యునైటెడ్గా ఉండాలి, నేషన్ యొక్క ఇంటిగ్రిటీని కాపాడాలి, ఇవన్నీ మన నుంచి కోరుకుంటుంది.
మనకి ఏం ప్రామిస్ చేస్తుంది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ డిగ్నిటీ. డెమోక్రసీ కూడా, ఓకేనా? డెమోక్రసీ ఇవన్నీ ఐడియల్స్, బట్ మనకి ప్రామిస్ చేసేది జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ డిగ్నిటీ. ఓకే, ఇండియా అట్లా ప్రామిస్ చేస్తుంది. జపాన్ ఏం ప్రామిస్ చేస్తుంది? సివిల్ లిబర్టీస్. ఎక్కడ ఉంది సివిల్ లిబర్టీస్? యాక్చువల్గా నేపాల్ దాంట్లో సివిల్ లిబర్టీస్ ఉంటుంది, బట్ యాక్చువల్గా సివిల్ లిబర్టీస్ని అందరూ ప్రామిస్ చేస్తున్నారు. తప్పేం కాదు నువ్వు చెప్పింది. జపాన్ కాన్స్టిట్యూషన్ ఏం ప్రామిస్ చేస్తుంది అంటే డెమోక్రసీని ప్రామిస్ చేస్తుంది పీపుల్కి, అండ్ మెయిన్గా పీస్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? పీస్ని ప్రామిస్ చేస్తుంది. రైట్ టు లివ్ అంటే ప్రశాంతంగా మీరు బతకగలరు అనేదాన్ని ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్ది నేపాల్ ఏం ప్రామిస్ చేస్తుంది అంటే ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసి ఒక కొత్త కాన్స్టిట్యూషన్ని, ఇంటీరియం కాన్స్టిట్యూషన్ అనేది ప్రామిస్ చేస్తుంది. దీంట్లో మెయిన్ ప్రిన్సిపల్స్ ఏవై ఉంటాయి అంటున్నారు? సివిల్ లిబర్టీస్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ ఉంటాయి, అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే మీకు ఒక సర్టైన్ ఏజ్ రాగానే మీకు రైట్ టు ఓట్ అనేది వస్తుంది, ప్రెస్ యొక్క ఫ్రీడమ్ ఉంటుంది, ఇండిపెండెంట్ జ్యుడిషరీ, ఇవన్నీ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? ఇవన్నీ ప్రామిస్ చేస్తున్నారు. నెక్స్ట్ది వాట్ ప్రామిసెస్ ఆర్ మేడ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్. పొలిటికల్ సిస్టమ్ బేస్ మీద ఏమేమి ప్రామిస్ చేశారు చెప్పండి. మీరు గమనించినట్లయితే మూడిట్లో కూడా డెమోక్రసీనే ప్రామిస్ చేశారు. పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉంది? 3 కంట్రీస్లో కూడా, ఇండియాలో కూడా డెమోక్రసీ ఉండిద్దని చెప్తున్నారు. దీంట్లో కూడా కాంపిటేటివ్ మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది అని చెప్తున్నారు. డెమోక్రసీ ఉంటుందని చెప్తున్నారు నేపాల్లో. జపాన్లో కూడా డెమోక్రసీ ఉంటుందని చెప్తున్నారు. సో పొలిటికల్ సిస్టమ్ అనేది డెమోక్రటిక్గా ఉంటుంది అండ్ రిపబ్లికన్ గవర్నమెంట్ ఉంటుంది అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. వాట్ ప్రామిసెస్ ఆర్ మేడ్ టు ద సిటిజన్స్ ఆఫ్ దీస్ నేషన్ యొక్క సిటిజన్స్కి ఏమేమి ప్రామిస్ చేశారు? ఇందాక డిస్కస్ చేసుకున్నాయి. ఫ్యూచర్ జనరేషన్స్కి ప్రామిస్ చేయటం అన్నా, ఇప్పుడున్న వాళ్ళకి ప్రామిస్ చేయటం అన్నా రెండు ఒకటే. ఓకేనా? సో ఇంతవరకు మీకు క్లియరా? జస్ట్ లెసన్కి ముందు యాక్టివిటీ అంతే ఇది. ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ది నేపాల్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇన్ 1959 ద ఫస్ట్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ నేపాల్ అండర్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ ఇష్యూడ్ బై ద కింగ్ మహేంద్ర. 1959లో మహేంద్ర అనే కింగ్ నేపాల్ని పరిపాలిస్తూ ఉండేవాడంట. ఆ కింగ్కి పవర్ ఉంటుంది, బట్ ఆ కింగ్ కింద రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో, ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ బ్రిటిష్లో ఉన్నట్టు ఆ కింగ్ కింద పనిచేయడానికి రిప్రజెంటేటివ్స్ని ఎలక్ట్ చేయడానికి ఫస్ట్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేశారంట 1959లో. హౌవర్ విత్ ఇన్ ఎ ఇయర్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్ వాజ్ ఓవర్టర్న్ అండ్ సబ్స్టాన్షియల్ పవర్ రివర్టెడ్ బ్యాక్ టు ద కింగ్. అట్లా ఎలక్ట్ చేసుకున్న 1 ఇయర్కే ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది తీసేసేశారు, మళ్ళీ పవర్ అనేది కింగ్కే వచ్చిందంట. ద కంటిన్యూస్ పీపుల్స్ స్ట్రగుల్ ఫర్ ఎ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఫైనల్లీ లెడ్ టు ఎలక్షన్స్ ఇన్ 1991. మళ్ళీ పీపుల్ స్ట్రగుల్ అవ్వటం వల్ల, పీపుల్ అనేవాళ్ళు బాగా ఉద్యమాలు చేయటం వల్ల 1991లో మళ్ళీ ఎలక్షన్స్ అనేవి జరిగినాయంట. ఇన్ దీస్ ఎలక్షన్స్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫ్ నేపాల్ కేమ్ టు పవర్ విత్ ఎ హ్యూజ్ మెజారిటీ. మన కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళ దేశంలో కాంగ్రెస్ అనే పేరుతో ఒక పార్టీ ఉందంట. సో ఆ పార్టీ అనేది పవర్లోకి వచ్చిందంట. The Communist Party was however not satisfied with this system of government in which the monarchy still had a dominant say. ఆ 1991లో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా కింగ్కే చాలా పవర్ ఉండేదంట. కింగ్ కింద రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మినిస్టర్స్, వాళ్ళని మాత్రమే ప్రజలు ఎలక్ట్ చేసుకునేవాళ్ళు, బట్ కింగ్ని ప్రజలు ఎలక్ట్ చేసుకునేవాళ్ళు కాదు. సో కింగ్కే చాలా పవర్ ఉంది.
అది కమ్యూనిస్ట్ పార్టీకి నచ్చలేదంట. ఓకేనా. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే దే వాంటెడ్ ఎ కంప్లీట్ ఓవర్హోల్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ అండ్ అన్ అబాలిషన్ ఆఫ్ మోనార్కీ. పొలిటికల్ సిస్టమ్ అనేది కొత్తది క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. మోనార్కీ అంటే రాచరికం అనేది అబాలిష్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. ద మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎన్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ప్రో అండ్ యాంటీ మోనార్కీ గ్రూప్స్. సో ఈ ఉద్యమం అనేది ఒక యుద్ధం లాగా మారిపోయిందంట. ఆఖరికి 2 గ్రూప్స్ ఫైట్ చేసుకుంటున్నాయంట నేపాల్లో ఆ టైంలో. 2 గ్రూప్స్ ఏంటి అంటే ప్రో మోనార్కీ అండ్ యాంటీ మోనార్కీ. మోనార్కీని సపోర్ట్ చేసేవాళ్ళు ఒక గ్రూపు, మోనార్కీని సపోర్ట్ చేయని వాళ్ళు ఒక గ్రూప్. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉన్నారంట. నెక్స్ట్ దిస్ స్ట్రగుల్ కల్మినేటెడ్ ఇన్ 2007 విత్ అన్ అబాలిషన్ ఆఫ్ మోనార్కీ. ఈ స్ట్రగుల్ అనేది కల్మినేటెడ్ ఎండింగ్కి వచ్చిందంట ఇప్పుడు 2007లో. ఎందుకు ఎండింగ్కి వచ్చింది? మోనార్కీని అబాలిష్ చేయటం వల్ల ఎండింగ్కి వచ్చిందంట. ఇది నేపాల్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా అందరికీ? సార్ ఒకసారి 1959 లో ఫస్ట్ ఎలక్షన్స్ అని ఉంది కదా ఫస్ట్ సెంటెన్స్ లో. అవును. అప్పటికే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నారా వీళ్ళు? యాక్చువల్గా కింగ్ కొత్త కాన్స్టిట్యూషన్ ని ప్రపోజ్ చేశాడంట. కాన్స్టిట్యూషన్ అంటే ఏం లేదు, కొన్ని కొత్త లాస్ అంతే. అప్పటి వరకు ఉట్టి మోనార్కీనే ఉంది. అప్పుడు కింగ్ ఏమనుకున్నాడు అంటే ఈ పీపుల్ బాగా అంటే ఎవరికి నచ్చదు కదా మోనార్కీ అంటే. చుట్టూ ఉన్న దేశాలన్నింటిలో మోనార్కీ అబాలిష్ అయిపోయి డెమోక్రసీ వచ్చింది. అట్లా ఉంటే ప్రతి దేశంలో పీపుల్ డెమోక్రసీనే కోరుకుంటారు. అప్పుడు కింగ్కి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, ప్రెషర్ వస్తూ ఉంటుంది కింగ్ని అబాలిష్ చేయాలి అని చెప్పేసి, ఈ మోనార్కీని అబాలిష్ చేయాలి అని చెప్పేసి. కాబట్టి ఆ కింగ్ తెలివిగా ఏం చేశాడు అంటే నేను పవర్లోనే ఉంటాను, బట్ నా కింద రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఎలక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పాడు. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. ఆ కాన్స్టిట్యూషన్ వేరు, ఈ కాన్స్టిట్యూషన్ వేరు. అది కింగ్ ప్రపోజ్ చేసిన కాన్స్టిట్యూషన్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంటి సార్? కమ్యూనిజం ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యే పార్టీని కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిజం అంటే చెప్పుకున్నాం. కమ్యూనిజం అంటే ఏంటి? గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటుంది, ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. పూర్తిగా చెప్పాలి చెప్పేటప్పుడు ఏ విషయమైనా. ప్రతిదీ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. సోషలిజము కమ్యూనిజం చాలా దగ్గరగా ఉంటాయి, బట్ డిఫరెన్స్ ఏంటో జాగ్రత్తగా చూడండి. కమ్యూనిజం అంటే ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ఎకనామీ అండ్ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ అన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ప్రజలందరూ గవర్నమెంట్ కిందే పనిచేయాలి. ప్రాఫిట్ ఏదైతే వస్తుందో అది పీపుల్కి పంచుతారు ఈక్వల్గా. దాన్ని కమ్యూనిజం అంటాం. మనకి రష్యాలో ఫస్ట్లో మనకి కమ్యూనిజం అనేది ఉండేది. సోషలిజం అంటే ఏంటో చెప్పండి. కొన్ని ఆస్పెక్ట్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, ఇందాకే చెప్పుకున్నాము కొన్ని ఆస్పెక్ట్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. మనం కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే పెట్టొచ్చు. ఎక్కడ? సోషలిజంలో. కమ్యూనిజంలో మనం కొత్త ఫ్యాక్టరీ పెట్టుకుంటాం, మా ప్రాఫిట్ మేమే తీసుకుంటాం అంటే ఒప్పుకోరు. సోషలిజంలో అట్లా కాదు, మీకు ఫ్రీడమ్ ఉంటుంది. నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకో, బట్ నీ ఇన్కమ్ అనేది దానికంటే మించితే ట్యాక్స్ కట్టు. ఆ ట్యాక్స్ అండ్ ట్యాక్సెస్ వస్తాయి గవర్నమెంట్కి, అండ్ గవర్నమెంట్ ఓన్ చేసుకునే ఫ్యాక్టరీస్ కొన్ని ఉంటాయి, వాటి నుంచి ప్రాఫిట్ వస్తుంది. ఈ మనీ అంతా గవర్నమెంట్ మళ్ళీ పీపుల్ మీదే స్పెండ్ చేస్తుంది. దీన్ని సోషలిజం అంటాం. సో ఇట్లా కమ్యూనిజం ప్రిన్సిపల్స్ని ఏదైతే ఫాలో అవుతుందో ఆ ప్రిన్సిపల్స్ని నమ్మే పార్టీని కమ్యూనిస్ట్ పార్టీ. అసలైతే జస్ట్ పేరు అంతే, కమ్యూనిస్ట్ పార్టీ అనే పేరు, కాంగ్రెస్ పార్టీ అనే నేమ్ అంతే, డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకేనా? కమ్యూనిజం ప్రిన్సిపల్స్ని బిలీవ్ చేసే పార్టీనే కమ్యూనిస్ట్ పార్టీ. ఓకేనా? అర్థమైందా?
ఓకే సార్. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఈరోజు చెప్పిన లెసన్లో చాలా తక్కువ మాట్లాడుకుందాం, బట్ ఇక్కడ ఇవ్వండి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా డిస్కస్ చేసాం కాబట్టి ఓకే. ఇంకేం డౌట్స్ లేవా ఎవరికి? ఈరోజు సండేనే కాబట్టి మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి ఒక చిన్న వర్క్ ఇస్తాను. ఏంటి అంటే ఇవన్నీ రాయండి, ఓకేనా? క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. మీకు ఎగ్జామ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ బేసిక్ ఐడియల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడిగే ఛాన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో నేను ఇది పంపిస్తాను, ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తాను. ఈ ప్రియాంబుల్ ఒకసారి మీకు దీంట్లో చెప్పిన విషయాలన్నీ మీకు తెలియాలి. యాక్చువల్గా మనం ఈ కంట్రీలో బతుకుతున్నాం అండ్ మనకు ఒక 15 years ఆఫ్ ఏజ్, రేపు 10th కూడా పాస్ అవుతారు. మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పుకోవాలి అంటే మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఈ విషయాల్లో, ఓకేనా? సో ఆ ప్రియాంబుల్ ఒకసారి చూసుకోండి అండ్ ఈ 3 ప్రియాంబుల్స్ మళ్ళీ ఒకసారి చదివి అర్థం చేసుకోండి. ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి, ఓకేనా? ఎగ్జామ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓన్లీ టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్స్ అడుగుతారని గ్యారంటీ లేదు, ఓకేనా? సో నేపాల్ యొక్క బ్యాక్గ్రౌండ్ వరకు చదువుకోండి. నేపాల్ స్టోరీ చెప్పండి, చాలా చిన్న స్టోరీ కదా. ఎట్లా ఉండేది నేపాల్ సిచ్యువేషన్? మన వాళ్ళు చెప్పండి, కొత్త వాళ్ళకి తెలియదు కదా ఎట్లా చెప్తాం అనేది. ఫాస్ట్గా ఎవరున్నారు? అప్పటి వరకు మోనార్కీ ఉండేది సార్, కింగ్ రూల్ చేసేవారు. అయితే పీపుల్ అందరూ డెమోక్రసీ కోసం ఫైట్ చేస్తున్నారని చెప్పి అప్పుడున్న కింగ్, ప్రెసెంట్ కింగ్ మహీంద్ర అనే ఆయన ఒక న్యూ కాన్స్టిట్యూషన్ ప్రపోజ్ చేసి ఫస్ట్ ఎలక్షన్స్ చేశారు 1959లో. అయితే అప్పుడు గెలిచినా సరే ఇంకా పీపుల్ అపోజ్ చేస్తున్నారని మళ్ళీ ఎలక్షన్స్ 1991లో పెట్టారు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా వినాలి ప్రతి పాయింట్. ఇక్కడ ఏం జరిగింది అంటే 1 yearలోని ఏదో ప్రాబ్లం వచ్చేసి ఆ గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయిపోయి కంట్రోల్ మొత్తం కింగ్కి వెళ్ళిపోయిందంట మళ్ళీ. ఎప్పుడు 1959లో. సో తర్వాత మళ్ళీ పీపుల్ మళ్ళీ స్ట్రగుల్ చేయడం, ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. ఇట్లా చేయటం వల్ల 1991లో మళ్ళీ కింగ్ ఎలక్షన్స్ పెట్టాడంట. ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విన్ అయింది, ఓకేనా? కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఉందంట, కమ్యూనిస్ట్ పార్టీకి ఇది నచ్చలేదు. ఆల్రెడీ అప్పటికి కూడా కింగ్కి ఇంకా పవర్ ఉంది, కింగ్ కింద మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి సిస్టమ్ కమ్యూనిస్ట్ పార్టీకి నచ్చలేదు. కింగ్ని మొత్తం తీసేయాలి, అసలు కంప్లీట్ డెమోక్రసీ రావాలని చెప్పేసి కోరుకుంది, ఓకేనా? దీనికోసం ఫైట్ చేసుకున్నారు, కింగ్కి సపోర్ట్ చేసేవాళ్ళు, కింగ్కి సపోర్ట్ చేయని వాళ్ళు. ఫైనల్గా కింగ్కి సపోర్ట్ చేయని వాళ్ళే గెలిచారు 2007లో. అప్పుడే మనకి ప్రియాంబుల్ అనేది రాసుకున్నారు, ఓకేనా? సో ఇట్లా ఒక స్టోరీ లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈవెంట్స్ ఒకదానమాట ఒకటి ఎట్లా జరిగినాయి అని చెప్పేసి, ఓకేనా? ఎప్పటికైనా గుర్తుండిపోయింది ఇట్లా చదువుకుంటే. సో రేపటి నుంచి ఇట్లా ఒక టాపిక్ టీచ్ చేయంగానే ఎవరో ఒకరిని చెప్పమంటాను, అట్లా చెప్పాలి. నెక్స్ట్ది రేపటి నుంచి 1 hour టీచ్ చేస్తాను, 1 hour మీరు నోట్స్ రాసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈరోజు సండే కాబట్టి నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకోవచ్చా ఈరోజు? ఏ టైంలో అయితే బెటర్? తీసుకోవచ్చు సార్.